హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ మరియు తెలంగాణ టీజేఏసీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు, అలాగే ఏకలవ్య సంక్షేమ సంఘం హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు అయినటువంటి శ్రీరామ్ శివకుమార్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే. అలాగే మనతో పాటు ఈరోజు మరొక గెస్ట్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అలాగే ఏకలవ్య సంక్షేమ సంఘం మేడ్చల్ అండ్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులు అయినటువంటి సుధాకర్ దేవరాయ్ గారు ఉన్నారు. నమస్కారం అన్న. నమస్కారం అన్న, ఈరోజు చూసుకుంటే మనకి ఇప్పుడు ఎరుకు కులం అనేది ఎరుకు కుల సంక్షేమ సంఘం అనేది సుప్రీంకోర్టు అనౌన్స్మెంట్కి ముందే రేవంత్ రెడ్డి గారు అనౌన్స్ చేశారు. సో దానిపై మీ అభిప్రాయం ఏంటన్నా? అభిప్రాయం ఏంటంటే, ఇంతకు ముందుకు మనకు ఎస్సీ ఎస్టీ కమిషన్ కానీ ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ అనేది గత ప్రభుత్వంలో ఉండేది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం ఆలోచన చేశారంటే, కులాల వారిగా సబ్ కులాల వారిగా సుప్రీంకోర్టు నిన్న మొన్న ఆలోచన చేసింది. కానీ అంతకుముందే ఆయన వీళ్ళకి ఎటువంటి న్యాయం జరుగుతలేదు కాబట్టి సపరేట్గా ఎరకల కులస్తులకి వాళ్ళకి కార్పొరేషన్ ఒకటి కేటాయిస్తే బాగుంటుంది అని చెప్పేసి తను ఆలోచన చేసి మొదలే అనౌన్స్ చేయడం జరిగింది. తను కేటాయిస్తాని మాట చెప్పడం జరిగింది. రేపు మాపో కొద్ది రోజుల అనౌన్స్ కూడా చేయబోతున్నాడు. అంటే మీరు చెప్పండి, ఈ ఇరుకు కులం విషయంలో గత ప్రభుత్వ విషయంలో అసలు అశ్రద్ధ చూపించిందంటారా? సో ఎటువంటి అభివృద్ధి అనేది జరగలేదు. అంటే ప్రత్యేకంగా మన ఏకలవ్య కులస్తుల గురించి అంటే ప్రజల గురించి కానీ గత ప్రభుత్వం ఏం పట్టించుకోలేదు. అంటే దాని గురించి సంక్షేమ శాఖలో అంటే ఇప్పుడు మనకు ఎస్టీ సప్లైన్స్లో కానీ ఎటువంటి నిధులు కూడా కేటాయించలేదు. మరి ఎక్కడ మనం ఈ 10 సంవత్సరాల కనుక చూసుకుంటే ఈ కేటాయించకపోవడం తప్పించి ఇంకా వేధింపులు అనేది ఎక్కువ జరిగిందనమాట. సో ఈ ఎరుకల కులస్తులకు సంబంధించింది, ఈ ప్రజానీకానికి సంబంధించింది ముఖ్యంగా కొంతమంది ఊర్లలో పేద ప్రజలు ఉంటారు కదండి, వాళ్ళు ఈ పందుల పెంపకం అనేది జరుగుతుండే. సో ఈ వాటిపైన కూడా వేధిస్తూ ఇవి చేయడం జరిగింది. కానీ మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన ఈ ఎవరైతే సుప్రీంకోర్టు ఈ సబ్ డివిజన్ అనేది ప్రకటించక ముందుకే ఎలక్షన్ల కంటే ముంగట కూడా ఇది ప్రకటించి మా యొక్క ఎరుకల సంఘానికి కానీ ప్రజలకు కానీ మొత్తం యావత్ తెలంగాణ ప్రజలకు ఉన్న ఎరుకల ప్రజలందరికీ కూడా సంక్షేమ తీసుకురావాలి, మెయిన్ స్ట్రీమ్కి తీసుకురావాలని చెప్పేసి వాళ్ళకి అప్పుడే ఆనాడే ప్రకటించారు. సో వాళ్ళకి ఈ మన గౌరవ ముఖ్యమంత్రి గారికి చాలా సుదీర్ఘ ఆలోచనతోటే అప్పుడే ప్రకటించి ఇప్పుడు ఏర్పాటు కూడా చేశారు. దానికి త్వరలో కూడా గౌరవనీయులు శ్రీరామ్ శివరావు గారు కూడా అన్నట్లుగా మరికొన్ని రోజులలో ఆ కార్పొరేషన్ చైర్మన్ కూడా ప్రకటించడం జరుగుతుందని విశ్వసనీయ వర్గాలు తెలుస్తుంది. అంటే ఇప్పుడు గత ప్రభుత్వం చూసుకుంటే మేము ప్రజలకు తోటి వర్గాలు కూడా మేము చాలా మంచి పనులు చేస్తాం అని చెప్పి అంటున్నారు కదా. సో మీరేమో వేధించారంటున్నారు. సో అది ఏ విధంగా చూడొచ్చు? గత ప్రభుత్వంలో ఏమైంది అంటే, దళితులకు విద్య ఉపాధి ఎక్కడ కూడా సరైన న్యాయం జరగలేదు. వాళ్ళు కేజీ టు పీజీ అన్నారు, ఎక్కడా జరగలేదు. వాళ్ళు దళితులకు 3 ఎకరాల భూమి అన్నారు, ఎక్కడా జరగలేదు. అందుగురించే గత ప్రభుత్వం జరగలేదని చెప్పేసి ఈ ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసి వీళ్ళకి దాదాపు తెలంగాణలో 7 లక్షల జనాభా ఉన్నటువంటి ఎరుకల కులస్తులకు సపరేట్ కార్పొరేషన్ కేటాయిస్తే వాళ్ళ సప్లాన్ అనేది వాళ్ళు ఎట్లా డివైడ్ చేసుకుంటారో ఏందనేది ఒకటి దూరదృష్టితో ఆలోచన చేసి పెట్టడం జరిగింది. కాబట్టి మేము కాంగ్రెస్ కార్యకర్తగా గత 26 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. ఇందులో దాదాపు జేఏసీలో పనిచేసినాం, అదే మన కుల సంఘాలలో కూడా పనిచేసినాం. కాబట్టి ఈ కార్పొరేషన్ చైర్మన్
ఎవరైతే కాంగ్రెస్ కార్యకర్తగా ఇన్నేళ్లు కష్టపడి గత రీసెంట్లీగా ఎన్నికైనటువంటి మన పిసిసి గారు కూడా చెప్పడం జరిగింది, కాంగ్రెస్ కార్యకర్తల గురించి గాంధీ భవన్ తలుపులు ఎప్పుడు కూడా తెరిచే ఉంటాయి. వాళ్ళకి ఎవరి శుక్రవారం బుధవారం ప్రతి మంత్రి గారు వచ్చేసి అక్కడ కార్యకర్తలకి మనం వాళ్ళకి ఎటువంటి సాయం చేయాలనేది మనం ఆ గాంధీ భవన్లో వచ్చి కూర్చొని కూడా చేస్తామని చెప్పేసి రీసెంట్లీ మన పిసిసి గారు కూడా ప్రకటించడం జరిగింది. కాబట్టి ఈ కార్పొరేషన్ అనేది కాంగ్రెస్ కార్యకర్తల కష్టపడి ఉన్నటువంటి ఎరుకల కులస్తులకు తప్పనిసరిగా మాలాంటి కష్టపడ్డ వాళ్ళకి కేటాయిస్తారని చెప్పేసి నమ్మకం ఉంది. ఓకే, ఇప్పుడు మీరు అన్నారు మీలాంటి వరకు. సో ఒకవేళ మీకు ఆ చైర్మన్ పదవి ఇస్తే సో మీరు ఏ విధంగా అనేది ముందు తీసుకెళ్తారు? ప్రజలకు మీరు ఇచ్చే భరోసా ఏంటి? అసలు ఈ ఎరుకల సంఘం ఎవరైతే ఉన్నారో 7 లక్షల జనాభాని మీరు అంటున్నారు. సో వాళ్ళకి మీరు ఇచ్చే హామీ ఏంటి? ఇప్పుడు మీరు చాలా మంది రాజకీయం చూసుకుంటే కొంతమంది గత ప్రభుత్వం ఉంది, సో మీరు అన్నారు వాళ్ళకి ఏం చేయలేదు, వేధించలేదు. సో వాళ్ళు కూడా మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పండి. సో మీరు ఏ విధంగా, మిమ్మల్ని ఎందుకు నమ్మాలి? అసలు మీరు ఏ విధంగా వాళ్ళకి ఒక భరోసా అనేది ఇస్తారు? ఒకవేళ కాంగ్రెస్ కార్యకర్తకి గత ఎరకల కులస్తుల పనిచేసినటువంటి వాళ్ళు మెయిన్గా కాంగ్రెస్ కార్యకర్త కాబట్టి మేము రిప్రజెంటేటివ్ ఇవ్వడం జరిగింది యాజ్ అ కార్పొరేషన్ చైర్మన్గా. రేపు ఒకవేళ ఇది ఒక కాంగ్రెస్ కార్యకర్తకి కేటాయిస్తే వాళ్ళు ఏ విధమైన భరోసా ఇస్తారనేది మనకు మెయిన్గా కావాల్సింది ఏంటంటే విద్య చాలా వెనుకబడి ఉన్నది జిల్లాలలో కొంటి. ఆ విద్యని మనము ఒక ఏదైతే కార్పొరేషన్గా మనకు గవర్నమెంట్ అనౌన్స్ చేయడం జరిగిందో ఆ విద్యని ఎట్లా ముందుకు తీసుకుపోవాలి ఏంది. దాని తర్వాత ఉపాధి లేక చాలా మంది కూడా వెనుకబడి ఉన్నారు ప్రతి జిల్లాలలో కూడా. కాబట్టి వాళ్ళకు ఈ కార్పొరేషన్ ద్వారా ఉపాధి ఎట్లా కల్పించాలి ఏంది అనేది మేము కూడా దానికి సంబంధించిన ఎట్లా చేయాలి అనేది ఒకటి ఆలోచన చేసే పెట్టుకున్నాము. ఇంకొకటి మనకు వ్యాపారంలలో కూడా ఇప్పుడు మన సుధాకర్ గారు అన్నారు, వ్యాపారాలలో కూడా చాలా 10 ఏళ్ల కింద ఎటువంటి వ్యాపారం చేసినా మా కులవృత్తిది బుట్టలు వెళ్ళడం కానీ పందుల పెంపకం కానీ ఇట్లాంటి వ్యాపారాలలో కూడా గత ప్రభుత్వంలో అన్ని అన్యాయాలే జరిగింది. కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఒకవేళ కార్పొరేషన్ చైర్మన్ కేటాయించిన తర్వాత వారికి ఈ బడ్జెట్ ఎట్లా మనం వ్యాపారాలలో ముంగటి తీసుకుపోవాలి ఏందనేది అవన్నీ కూడా మేము మా కులస్తులతోని కానీ గవర్నమెంట్తోని కానీ చర్చించి అది ఎట్లా చేయాలి ఏందనేది ఈ విద్య ఉద్యోగ వ్యాపార అనేది ముంగటి తీసుకొని పోతాము. ఖచ్చితంగా దీన్ని కార్పొరేషన్ తర్వాత ఒక ధీమా అనేది ఉన్నది మాకు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి ఒక ఆలోచన. ఓకే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం. సో ఇప్పుడు చూసుకుంటే మన సీఎం రేవంత్ రెడ్డి గారు అన్నారు ఒక సెన్సేషనల్ ఒక డిసిషన్ అనేది తీసుకున్నారు. దాన్ని కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది చాలా మంది విమర్శిస్తున్నారు కూడా. అదే హాట్ టాపిక్ ఇప్పుడు వచ్చేసి హైడ్రా. సో అసలు హైడ్రాని ఏ విధంగా చూడొచ్చు? కొంతమంది బీఆర్ఎస్ కానీ బీజేపీ వాళ్ళు కానీ లేదు కేవలం ఏ పార్టీ ఆ పార్టీ వాళ్ళు కూడా లేదు మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికే జరుగుతున్న కుట్ర ఇది, మమ్మల్ని మా నాయకులు మా కార్యకర్తలు ఇబ్బంది పెట్టడానికే చేస్తున్నారు ఇది అని అంటున్నారు. అసలు దానిపై అసలు మీ అభిప్రాయం ఏంటి సార్? అసలు ఇప్పుడు హైడ్రా చూసుకుంటే ఎక్కడ చూసుకుంటే ఫస్ట్ ఎన్కన్వెన్షన్ సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందే చెప్పారు, అసెంబ్లీలో కూడా చెప్పారు ఎన్కన్వెన్షన్ అనేది చట్ట విరుద్ధంగా ఉంది, దాని అన్నపోతే అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. ఇప్పుడు అధికారంలో రాగానే ఫస్ట్ ఎన్కన్వెన్షన్ అనేది క్లోజ్ చేశారు. కానీ అయినా కూడా క్లియర్గా తెలుస్తున్నా కూడా చెరువుకి నేను కూడా వెళ్ళి చూసినట్టు దీని మీడియాలో ఉన్నాను కాబట్టి నేను చూసినా ఇది చెరువు అయితే చెరువుకు ఆనుకునే ఉంది. అయినా కూడా ప్రతిపక్ష పార్టీ నాయకులు ఏమన్నారు, కాదు కావాలనే ఇబ్బంది పెట్టడానికి చేస్తున్నారు అంటున్నారు. సో దానిపై మీ అభిప్రాయం లేదు? హైడ్రా అనేది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న ఆలోచన చాలా ప్రజలందరికీ మేలు జరిగేది. అది ఎక్కడ కూడా నష్టం అనేది జరగదు. హైడ్రా వల్ల యావత్ ప్రపంచంలో ఇంత మటుకు ఎటువంటి
నాయకుడు కూడా హైడ్రా అనేది తీసుకురాలేదు. గత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఈ ఆలోచన ప్రతి సంఘాలల్లా, ప్రతి నాయకులల్లా, ప్రతి పార్టీలో కూడా ఇది చాలా మంచి నిర్ణయం తీసుకుంటారు రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి మీరు మీడియాలో కానీ పేపర్లో కానీ ఆల్రెడీ చూస్తూనే ఉన్నారు. ఇది ఏంటంటే చెరువుల పక్కన ఎక్కడైతే మనకు నీళ్ళు అనేది నిలవడం జరుగుతుందో దాని పక్కన కట్కంట వచ్చేసి మొత్తం మనకు చెరువులు అనేది ఆల్మోస్ట్ విస్తరించిన అన్ని కూడా దగ్గరికి జరిగినాయి. హైదరాబాద్లో ఎక్కడెక్కడ ఇబ్బంది జరుగుతుందో, ఇప్పుడు మామూలుగా మనకు ఒకవేళ వర్షం బాగా వచ్చింది, వరదలు వచ్చినాయి అంటే అప్పుడప్పుడు చూస్తుంటారు ఆ కుంటలు నిండినాయి, ఇంట్లో మా ఇంట్లోకి నీళ్ళు వచ్చినాయి అని చెప్పేసి. అక్కడ ఏం జరిగింది అంటే మెయిన్గా కుంటలల్లో పోయి మనం ఇల్లులు కట్టడం జరిగింది. కుంటలల్లో పోయి మెయిన్గా ఈ గత ప్రభుత్వం 111 జీవో ఆ జీవో తీసుకొచ్చింది కదా, ఇవి అన్నిటిని కూడా పూర్తి చేద్దామని చెప్పేసి. ఇప్పుడు మీరు అంటున్నారు కానీ చూసుకుంటే ఇల్లు కట్టుకున్నది మాకు హెచ్ఎండి అప్రూవల్ ఉంది, జిహెచ్ఎంసీ అప్రూవల్ ఉంది, మేము ట్యాక్స్లు కడుతున్నాం అంటున్నారు కదా, ఇవన్నీ తెలుగులో మరి జిహెచ్ఎంసీ వాళ్ళు ఎలా అప్రూవల్ ఇచ్చారంటారు మీరు? గత ప్రభుత్వం చేసిన తప్పుకి కదా హైడ్రా అనేది తీసుకొచ్చింది. గత ప్రభుత్వం ఎవరైతే ఇట్లాంటి తప్పులు చేసిర్రో వాళ్ళందరూ కూడా ఆఫీసర్లకు నోటీస్ ఇవ్వడం జరిగింది, ఇట్లా ఇవ్వద్దని చెప్పేసి. మరి ఎవరైతే కట్టిర్రో ఎక్కడెక్కడనో వాళ్ళందరూ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే విద్యా సంస్థలు, ఎక్కడైతే పేద ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చారు కానీ అన్ని కూడా తీయలే. ఎన్కన్వెన్షన్ అంటే ఆల్మోస్ట్ మనకు తెలిసిందే, ఇది అసెంబ్లీలో చర్చ నడిచింది, పేపర్లో తెలిసింది, టీవీలో తెలిసింది. కాబట్టి ఎన్కన్వెన్షన్ లాంటివి చాలా కూడా తీసేయడం జరిగింది హైడ్రా ప్రాజెక్ట్ లా. ఇంకా మిగిలిన అన్ని కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. వాళ్ళకి కొద్దిగా టైం అనేది ఇచ్చిర్రు, ఎందుకంటే విద్యా సంస్థలు ఇమీడియట్లీ కాల్ చేస్తే బాగుండదు కదా అని చెప్పేసి. ఎవరైతే ఇల్లులు ఇట్లా కట్టుకొని తెలుసో తెలియకనో ప్రజలు మోసపోయారు, ఆ ప్రజలకి ఎట్టి పరిస్థితుల ఈ గవర్నమెంట్ హామీ ఇచ్చింది వాళ్ళకి ఇక్కడికి కాకుండా వేరే దగ్గర ఎక్కడైనా కేటాయిస్తుంది అని చెప్పేసి. కాబట్టి హైడ్రా వల్ల ఎటువంటి పేద ప్రజలకు కానీ ఎవ్వరికి కూడా నష్టం అనేది జరగదు, ఈ ప్రభుత్వం జరగనియదు కూడా. హైడ్రా వల్ల రేపు రాను హైదరాబాదే కాకుండా యావత్ తెలంగాణలో కూడా ప్రతి జిల్లా నుంచి అందరు కోరుతురు హైడ్రా మాకు కూడా పెట్టాలని చెప్పేసి. ఎందుకంటే ఎక్కడనైనా హైడ్రాతోని మనకు ఉపయోగాలే కానీ నష్టం అనేది లేదు. సుధాకర్ గారు, ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు రీసెంట్ గా కేటీఆర్ గారు చాలా హాట్ కామెంట్స్ అనేది చేయడం జరిగింది. సో అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీలో కూడా కొంచెం చాలా సీరియస్ గా తీసుకున్నారు. అదేంటంటే రీసెంట్ గా మన రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని పెట్టడం అనేది జరిగింది. కానీ కేటీఆర్ గారు ఆ విగ్రహాన్ని అక్కడ పెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నారు. మేము అధికారంలోకి రాగానే ఆ విగ్రహాన్ని తీసి గాంధీ భవన్ పంపించేస్తాం, మీరు కావాలంటే అక్కడ పెట్టుకోండి, తెలంగాణ తల్లి విగ్రహాన్ని నేను అక్కడ పెడతానంటున్నారు. అంటే అసలు ఏ విధంగా అంటే కోట్లు పెట్టి ఆ ప్రజల సొమ్ము ఇష్టపడి ప్రజల సొమ్ముతో పెట్టింది, అలా అసలు తీయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఆయన ఒక నార్మల్ చిన్న లీడర్ అయితే కాదు కదా, మన దేశానికి ఒక ప్రైమ్ మినిస్టర్ గా చేసిన వ్యక్తి అయినా ఆయన విగ్రహాన్ని పెడితే ఇంకా సచివాలయంలో ఇంకా ప్లేసే లేదా పెట్టడానికి, ఆ విగ్రహాన్ని ఎందుకు టార్గెట్ చేశారు? అంటే ఇక్కడ కేటీఆర్ గారు సూక్ష్మంగా ఆలోచిస్తున్నారు, అంటే నేరో మైండెడ్ గా ఆలోచిస్తున్నారు ఇక్కడ. సో మనం గతంగా రాజీవ్ గాంధీ గారు టెక్నాలజీ అనేది తీసుకొచ్చారు, ఇండియాకి పరిచయం చేయించారు. ఓకే, అలాగే త్యాగాలకు ఒక నిదర్శనం అంటే ఒక ఇందిరాగాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మళ్ళా ఇంకో సోనియా గాంధీ గారు, గౌరవనీయ సోనియా గాంధీ గారు కూడా పదవులు కూడా త్యాగం చేసి తీసుకొచ్చారు. అలాంటి వారి యొక్క మహనీయుల యొక్క విగ్రహాన్ని తొలగించడం అని అంటే చూస్తూ ఊరుకోవడానికి కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఎవరు ఉండరు. మరి ఇదే విధంగా ఈ సూక్ష్మంగా నేరో మైండెడ్గా మాట్లాడితే వాళ్ళకు మూల్యం తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అదే విధంగా తెలంగాణ ప్రజలు కూడా అందరూ బుద్ధి చెప్తారని తెలుసుకుంటాను. సో ఇప్పుడు మీరు అన్నారు త్యాగాలకు ఇదని, ఇప్పుడు చూసుకుంటే అసలు రాహుల్ గాంధీ గారి పౌరసత్వం మీదే ప్రశ్న జరుగుతుంది. రాహుల్ గాంధీ గారు ఇక్కడ వాళ్ళు కాదు, అసలు ఇండియానే కాదు అని ఒక కోర్టులో పిటిషన్ కూడా వేయడం జరిగింది. సో దానిపై మీ అభిప్రాయం ఏంటండి? ఏ విధంగా చూడొచ్చు? ఇప్పుడు ఆల్మోస్ట్ మనము గత ప్రభుత్వ ఎన్నికలలో చూసినాం, ఎంపీ ఎలక్షన్స్లలో ప్రతిపక్షం అంటే ఒక హోదా, ప్రతిపక్షానికి ఒక హోదా ఇవ్వాలి. ఆ ప్రతిపక్షంలో ఉన్నదే మన గౌరవనీయులైన రాహుల్ గాంధీ గారు. ఇంతకుముందుకు మనము రాష్ట్ర ఎన్నికలలో కూడా చూసినాము,
ఏదన్నా గవర్నమెంట్ జీవో తీయాలి అనుకుంటే ప్రతిపక్షాన్ని కూర్చోబెట్టి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకొని వాళ్ళ అభిప్రాయాల ద్వారా గత 20-30 సంవత్సరాల కింద అసెంబ్లీలు కానీ పార్లమెంట్ సెషన్ కానీ ప్రతిపక్ష హోదాల్ని కూర్చోబెట్టి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకున్నాకనే ఏదైనా జీవో కానీ ఏది కానీ రిలీజ్ చేయడం చేస్తుండే. ఇప్పుడున్న మన సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ప్రతి దగ్గర ప్రతిపక్షానికి హోదా ఇస్తలేదు కానీ వాళ్ళకి ఎక్కడన్నా కించపరచడమే. తను ఒక దేశ మాజీ ప్రధాని కొడుకు, తను ఇక్కడ దేశం కాదు అక్కడ దేశం కాదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎగ్జాంపుల్గా మన ఇంటికి ఇలా ఎవరన్నా ఆడపిల్లని మన ఇంటికి తెచ్చుకున్నాం అనుకో, మన ఇంటి ఆడబిడ్డ అవుతుంది, మన ఇంటి ఆడబిడ్డ అవుతుంది కదా. ఇప్పుడు సోనియా గాంధీ గారు ఎక్కడన్నా ఉండొచ్చు, కానీ ఆమె ఏ ఇంటి ఆడబిడ్డ? మన దేశం ఆడబిడ్డ. అట్లా అట్లా ఆ విధంగా ఆలోచన చేయాలి. కానీ ఈ బీజేపీ గవర్నమెంట్ రాహుల్ గాంధీ ఇక్కడ కాదు అక్కడ కాదు, ఇదంతా ఏంటంటే మభ్యపెట్టడానికి ఏదో ఒక వాక్యం మాట్లాడితే వీళ్ళు ఏదో డైవర్ట్ అవుతారు, వీళ్ళు మనకు ప్రతిపక్షం కూడా ఇవ్వద్దు, వీళ్ళు ఆ హోదా కూడా కాదు అన్నట్టు ఒక ఆలోచనతో ఇట్లాంటి విమర్శలు చేస్తారు. మొన్న కూడా చూసారు కదా, గత పార్లమెంట్ స్థాయి గుండి బీజేపీ వ్యక్తులు ఎటువంటి దురభాష మాట్లాడిర్రు రాహుల్ గాంధీ గారిని. ఒకళ్ళేమో నాలుగే కోస్తా అని చెప్పేసి, ఒకళ్ళేమో తను ఇక్కడికి మాట్లాడే అర్హత లేడని చెప్పేసి. ఇదేనా భాష వాళ్ళు నేర్చుకుంది? ఒకప్పుడు సమావేశాలు అంటే చాలా హుందాగా జరిగేవి. సమావేశాలు చూస్తుంటే కూడా చూడాలంటే కూడా చిరాకు వస్తాం. దాని బదులు ఏ మూవీస్ చూడాలనుకుంటున్నారు, వేరే ఎంటర్టైన్మెంట్ చూసుకుంటే ఒకరినొకరు తిట్టుకోవడానికే సమావేశాలు తప్ప ప్రజల కోసం, ప్రజల న్యాయ అభివృద్ధి కోసం జరిగే సమావేశాలు కదని చాలా మంది బయట అభిప్రాయం. సో దాని మీద మీరంటారండి, మీ అభిప్రాయం తిట్టుకోవడానికైనా లేదంటే ప్రజల కోసం ఏమైనా మంచి చేసేది ఉందా? ఇప్పుడు చూడు తిట్టుకోవడమే సరిపోతుంది సగం టైంలో రోజులో. ఓకే, సో యాక్చువల్గా బీజేపీ ప్రభుత్వం కానీ ఏదైనా కానీ వాళ్ళు రాహుల్ గాంధీ గారిని పార్టీ పరంగా ఎదుర్కోవడానికి ధైర్యం లేకనే వ్యక్తిగతంగా దూషించడం జరుగుతుంది. సో అంటే ఇది ఒక తిరిగితనం చేష్టగా కనిపిస్తుంది ఇక్కడ. ఇంకా మీరు అన్న ప్రశ్నకి అడిగారు అది సారీ క్వశ్చన్. ఏదైతే బీజేపీ గవర్నమెంట్ విమర్శలు చేయనికే వాళ్ళు సరిపోతుంది టైము. ఇది వేరే పక్కన దేశాలలో కూడా ఇట్లాంటి సంఘటనలు జరుగుతలు. మన దేశంలో మనం ప్రతిపక్షానికి హోదా ఇచ్చి వాళ్ళని కూడా కూర్చోబెట్టి మనం ఒక జీవో అనేది తీస్తే బాగుంటుందని ఉద్దేశం. కానీ ఒక్కొక్కరికొకళ్ళని తిట్టుకోవడం చేయడం వల్ల ప్రజలకి నష్టమే కానీ దాంతో ఉపయోగం ఎటువంటిది లేదు. కాబట్టి ఇప్పుడు ఆల్మోస్ట్ మన తెలంగాణ గవర్నమెంట్, కర్ణాటక గవర్నమెంట్ల ఏదైతే రిజల్ట్ చూసిర్రో ప్రజలే అనుకురు కదా. గత ప్రభుత్వము చేంజ్ చేయడం చూసిర్రు. రేపు రాబోయే ఎంపీ ఎలక్షన్స్ లో కూడా ముందు ఈ ప్రతిపక్ష హోదా ఏదైతుందో రాహుల్ గాంధీ గారు ఖచ్చితంగా తను ప్రధానమంత్రి ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు ఎన్నుకుంటారు. ప్రజలు ఎన్నుకొని తనని ఆ స్థాయికి తీసుకుపోతారని చెప్పేసి ఈ యొక్క భయం అనేది ఏర్పడింది వీళ్ళకి, ఈ బీజేపీ ప్రభుత్వానికి. మేమందరం కూడా అందు గురించే మీడియా కానీ పేపర్ కానీ అన్ని చూస్తూనే ఉన్నారు. రేపో మాపో సుమోటో కింద ఎవరైతే వాళ్ళు అన్నారో వాళ్ళందరికీ కూడా సుమోటో కింద ప్రతి జిల్లాల ప్రతి దగ్గర కూడా వాళ్ళ మీద కేసులు పెట్టడం జరిగింది. అవన్నీ కూడా సుమోటో కింద తీసుకొని అట్లాంటి వ్యక్తుల మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మా ప్రభుత్వం, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కోరుతుంది. ప్రతి కార్యకర్త కూడా అదే ఆలోచన చేస్తుంది. ఇప్పుడు చూసుకుంటే గత ప్రభుత్వ విషయంలో చూసుకుంటే ఎస్టీ ఎస్సీ కానీ బడుగు బలహీన వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి మేము చాలా మంచి చేస్తామని అంటున్నారు. కానీ కొంతమంది ఏంటంటే లేదు, కేవలం ఎవరైతే అగ్రవర్ణాలు ఉంటారో లేదంటే బాగా డబ్బున్న వాళ్ళు ఉంటారో వాళ్ళకి మాత్రమే మేలు చేశారు తప్ప సామాన్యులకు కానీ పరుగులు ఎటువంటి మేలు జరగలేదని కొంతమంది బయట అన్నారు. సో దానిపై మీ అభిప్రాయం మీరేమంటారు? అసలు నిజంగా కొంతవరకైనా మేలు జరిగిందా, లేదా ఓన్లీ ఎవరైతే కాంగ్రెస్ వాళ్ళ బీఆర్ఎస్ లీడర్స్ ఉన్నారో వాళ్ళకి, లేదంటే వాళ్ళు
ఈ డబ్బులు ఉన్న వాళ్ళకి మాత్రం ఏం జరిగింది? గత ప్రభుత్వంలో మీరు తెలుసుకుంటే అసలు మా సమస్యలు చెప్పుకోవడానికి కూడా ప్రగతి భవన్ యొక్క గేట్లు దాటడానికి, మొదటి గేట్లు దాటడానికి కూడా మాకు పర్మిషన్ లేకుండే. ఇప్పుడు గదరన్న లాంటి వాళ్ళు కూడా బయట కూర్చోవడం జరిగింది. ఇప్పుడు మేము స్వేచ్ఛగా, ఇప్పుడు అందరు కూడా స్వేచ్ఛ వాయువులు పీలుస్తున్నారు. మన ప్రజల సమస్యలు, మాకు ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ నేరుగా గౌరవనీయ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి వారికి సమర్పించుకోవడం, వాళ్ళ యొక్క మా యొక్క సమస్యలు ఏంటి అనేది కూలంకుషంగా చర్చించుకోవడం జరుగుతుంది. ఇది కదా నిజమైన ప్రజాపాలన, ప్రజాస్వామ్యం అంటే. గత ప్రభుత్వం చూసినాం ఏంటంటే ఒకటే పాలన నడిచింది. ఆ పాలన ఏంటంటే కుటుంబ పాలన. ఈ కుటుంబ పాలన ఎవరు కుటుంబంలో ఉన్నారు? కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, మన కవిత గారు, సంతోష్ గారు, హరీష్ రావు గారు, వీళ్ళంతా ఒకటే కుటుంబం సంబంధించిన వల్ల బయట వల్ల వీళ్ళ పదవులు ఏంది, వీళ్ళ వ్యాపారాలు ఏంది, ఇవన్నీ చూసే ఆల్మోస్ట్ ప్రజలు వాళ్ళకి గట్టి బుద్ధి చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా 10 ఏళ్లల్లా ఒక కార్యకర్త స్థాయి, వాళ్ళ కార్యకర్త అయినా పర్వాలేదు, టిఆర్ఎస్ కార్యకర్త కూడా ప్రగతి భవన్ తొక్కే రైట్స్ లేకుండా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్ ఆఫీసర్లు వీళ్ళందరూ కూడా ప్రగతి భవన్ పోయి వాళ్ళ బాధ అనేది చెప్పుకోవాలి. వాళ్ళకు కూడా టైం ఉండకపోతుండే. ఇదేనా ఆ పాలనలో జరిగిందని చెప్పేసి సరైన బుద్ధి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ గవర్నమెంట్, అందుగురించే ప్రజలు ఎన్నుకున్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లా పాలిస్తుంది అనేది ప్రజలకి ఆల్మోస్ట్ మన ప్రగతి భవన్ ఓపెన్ చేసే ఉన్నది. ఇప్పుడు పాత ప్రగతి భవన్ ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు అక్కడ మనకు శుక్రవారము, మళ్ళీ మొన్న రీసెంట్లీ గాంధీ భవన్ కూడా ప్రతి మంత్రులు కూడా కార్యకర్తలకి, ప్రజలకు అందరికి అందుబాటులో ఉండని చెప్పేసి ప్రజల వద్దలకే వాళ్ళు రావడం జరుగుతుంది. ఇంతకుముందు ప్రజలు పోయినా కానీ కూడా అసలు ఎక్కడ కూడా ఈ 10 ఏళ్ళు రెస్పాన్స్ అనేది లేకుండే. కాబట్టి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ లో ప్రతి ఒక్కటి కూడా న్యాయం జరుగుతుందని చెప్పేసి కార్యకర్త ప్రజలందరూ ఆలోచన చేస్తున్నారు. ప్రజలు అన్నారు అసలు ప్రజాపాలన అంటే ఏంటి? మాది ప్రజాపాలన అనేది వేరే కాదు, మాది ప్రజల పాలన మాదని కాంగ్రెస్ పడారు. అసలు ఏంటి అసలు ప్రజాపాలన అంటే? ప్రజలకు ఈ సమస్యలు తెలుసుకోవడం, ముఖ్యంగా వాళ్ళకున్న ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు చెప్పుకోవడానికి, వాళ్ళ యొక్క గోడు వినిపించుకోవడానికి కూడా ముఖ్యమంత్రి గారు అవైలబుల్ ఉండడం, ఇది నిజమైన ప్రజా పాలన. ఇంకోటి, ఎప్పుడైనా కానీ మీరు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కానీ ఇప్పటి వరకు కేవలం కాంగ్రెస్ పార్టీయే మన బడుగు బలిగిన వర్గాల వాళ్ళకు వాళ్ళ సమస్యలు తెలుసుకొని వారికి పరిష్కరించింది. కానీ ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ తప్పించి ఇంకా మిగతా ఏ పార్టీ కూడా కరెక్ట్గా సమస్యలు తీర్చడంలో కాంగ్రెస్ పార్టీ తప్పించి ఇంకా మిగతా ఏ పార్టీ కూడా చేయలేదని నేను గంట పరంగా తెలియజేసుకుంటాను. ఇప్పుడు చూసుకుంటే అసలు ఆంధ్రప్రదేశ్ అనేది నాకు తెలిసి నేను చిన్నప్పుడు కూడా ఒకటే, ఇప్పుడు 2 స్టేట్ కింద విడిపోయింది. అంటే దేని గురించి అసలు మాకు న్యాయం జరగట్లేదు, మాకు ఉద్యోగాలు ఇవ్వట్లేదు అని ఒక ఎంతో కష్టపడి సాధించారు. ఎంతో మంది అమరవీరులు తమ ప్రాణాలను సైతం, శ్రీకాంతాచార్య లాంటి గొప్ప గొప్ప వాళ్ళు కూడా, నేను ఆంధ్ర వాడు కానీ నేనే చెప్తున్నాను, ఈ తెలంగాణ ఎంత గొప్ప గొప్ప నాయకులు కూడా తమ ప్రాణాలను సైతం త్యాగం చేసి మరి తెలంగాణ తీసుకొస్తే ఆయన ఇప్పుడు న్యాయం జరుగుతుందంట. అసలు వాళ్ళు అమరవీరులు ఏ ఉద్దేశంతో అయితే వాళ్ళు ప్రాణాలు సైతం త్యాగం చేసి తెలంగాణ రావడానికి కారణం అయ్యారో వాళ్ళు అసలు వాళ్ళ కోరికనది నెరవేరిందంటారు. అసలు ఈ తెలంగాణ అజిటేషన్లా ప్రతి ప్రజలందరూ కోరుకునేది ఏంటంటే మెయిన్గా నీళ్లు, నిధులు, నియామకాలు. ఈ నీళ్లు, నిధులు, నియామకాల్లో చాలా అన్యాయం జరుగుతుందని చెప్పేసి అప్పుడు అజిటేషన్లో పాల్గొని తెలంగాణ గురించి పోరాటం చేసి చాలామంది అమరవీరులయ్యి వాళ్ళ కుటుంబాలను కూడా త్యాగాలు చేసి ఈ యొక్క తెలంగాణ అనేది తెచ్చుకోవడం జరిగింది. అందులో మేము కూడా చాలా కొట్లాడినాం తెలంగాణ గురించి. యాజ్ ఎ కార్యకర్తలుగా పనిచేసినాం. జేఏసీ చైర్మన్గా హైదరాబాద్ జిల్లాగా కూడా పనిచేసిన. కాబట్టి ప్రతి ఈ 10 ఏళ్ల పాలన తెలంగాణ తెచ్చుకున్నాము అనే ఒక ఉన్నది. కానీ తెలంగాణ తెచ్చుకున్నాము,
ఎక్కడ నీళ్లు, ఎక్కడ నిధులు, ఎక్కడ నియామకాలు ఎక్కడున్నాయి అక్కడనే ఉన్నాయి. కాబట్టి ఈ ప్రజలందరూ కూడా ఈ బీఆర్ఎస్ గవర్నమెంట్ బుద్ధి చెప్పడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ పాలన ఈ ఉద్యమకారులకి, మరి ఈ కష్టపడ్డ తెలంగాణ, తెచ్చుకున్న తెలంగాణ ఎట్లా మనం ఏర్పాటు చేసుకోవాలి, ఈ ఉద్యోగాలు, ఈ నియామకాలు ఇవన్నీ కూడా ఎట్లా ఏర్పాటు చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా ఉద్యమకారునికి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ల ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అని ఆశిస్తున్నాం. కాంగ్రెస్ గవర్నమెంట్ న్యాయం చేస్తుంది. ఎందుకంటే ఈ తెలంగాణ ఇవన్నీ మెయిన్ మూల కారణము సోనియా గాంధీ గారు. సోనియా గాంధీ గారు గత డిసెంబర్ 9న ప్రకటన ఏదైతే ఇచ్చిందో ఆ డిసెంబర్ 9 ప్రకటనని ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఖచ్చితంగా నిలబడుతుంది. ఈ బీఆర్ఎస్ గవర్నమెంట్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా ప్రతి ఒక్కరి దగ్గర ఒప్పుకురు ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ వల్లనే తెలంగాణ అనేది ఏర్పాటు జరిగిందని చెప్పేసి. ఇంకొకటి ఏంటంటే మెయిన్ గా మొన్న రీసెంట్లీగా మన రాజీవ్ గాంధీ గారి విగ్రహం ఏదైతే ఏర్పాటు చేస్తున్నామో ఆ ఏర్పాటు చేసిన దగ్గర తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలి, రాజీవ్ గాంధీ గారి విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేస్తే బీఆర్ఎస్ గవర్నమెంట్ తొలగిస్తామని చెప్పేసి అన్నారు. ఇది యాక్చువల్ గా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, నాయన తెలంగాణ ఇచ్చింది మీరు కాదు, తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ గారు, కాబట్టి రాజీవ్ గాంధీ గారి విగ్రహం అక్కడ సెక్రటేరియట్ బయట, కానీ సరైన తెలంగాణ తల్లికి న్యాయం జరగాలంటే మన గుండె లాంటి తల్లి, కాబట్టి గుండెలాంటి తల్లిని మనం సెక్రటేరియట్ లోపల పెట్టుకోవాలని చెప్పేసి ఇప్పుడు రాబోయే డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అవుతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే అయింది, కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే తెలంగాణ కూడా ఇచ్చిందని చెప్పేసి గట్టి ధీమా వ్యక్తం చేస్తున్నాం. ఇప్పుడు పాత గుర్తొచ్చిందన్న, 2 ఎలకలు ఒక రొట్టు కోసం కొట్టుకుంటే మధ్యలో పిల్లి ఎత్తుకెళ్ళిపోయిందని ఒక సామెత ఉంటుంది. ఆ విధంగా చూసుకుంటే ఇప్పుడు ఎంతో మంది అమరవీరులు కానీ, ఎంతో మంది అమరులు ప్రాణాంతరం త్యాగం చేయాలి, ఎంతో మంది నాయకులు జైలుకి వెళ్ళి ఎంతో కష్టపడి రావడం కారణం అయితే, లేదు మేమే కారణం అని చెప్పి పిల్లి ఎత్తుకెళ్ళిపోయినట్టు ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో క్రెడిట్ మొత్తం దొబ్బేసిందని అంటున్నారు బయట. సో దానిపై మీరేమంటారు? క్రెడిట్ విషయం ఆలోచన చేసుకుంటే ప్రజలు ఫస్ట్ అమాయకులు, ప్రజలు అనేది అమాయకులు. వాళ్ళు తెలుసో తెలియకనో ఏదో ఆమరణ దీక్ష చేసిండు, అది ఎక్కడ ఆమరణ దీక్ష చేసిండు, మళ్ళా నిమ్మకాయ నీళ్ళు తాగిండు ఏంది అనేది టీవీలలో ఆల్రెడీ చూసిండు. ఏదో ముంగటుండి అప్పుడు నడిపించడం జరిగింది. ఒక్కసారి చూద్దాం ఆయన పాలన ఎట్లా చేస్తాడని చెప్పేసి ఆలోచన చేసి అందులో మెయిన్ గా కాంగ్రెస్ గవర్నమెంట్ లో మేము మా పార్టీని విలీనం చేస్తున్నాము అంటేనే ప్రజలు అనేది గెలిపించారు బీఆర్ఎస్ పార్టీని. తర్వాత మోసం ఎవరు చేసిరు? గత ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాంగ్రెస్ గవర్నమెంట్ లో విలీనం చేస్తా అంటేనే ప్రజలు అనేది ఎన్నుకోవడం జరిగింది. కానీ ఆయన మోసపూర్వకం కాబట్టి 10 ఏళ్ళు పరిపాలన చేసిండు. సరైన పరిపాలన లేకనే ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ కి మళ్ళీ ప్రజలు అనేది ఎన్నుకోవడం జరిగింది. ఓకే, ఇప్పుడు చూసుకుంటే మీరు ఎన్నో సంవత్సరాలు ఓకేనా, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో చూసుకుని మీరు ఎన్నో సంవత్సరాలకి ఉన్నారు. సో మీ అభిప్రాయం, ఎంతో మంది నాయకులు చూస్తుంటారు, ఇప్పుడు ఇప్పుడున్న నాయకులు కొత్త తరం నాయకులు కూడా వస్తారు. సో మీ జర్నీ అసలు ఎలా సాగింది? మీ అభిప్రాయం, మా ఫ్యూచర్లో వచ్చే నాయకులు ఏ విధంగా మీరు ప్రజలకు ఇంకా మంచి జరుగుతుంది? మా జర్నీ వచ్చేసి ఆల్మోస్ట్ 26 సంవత్సరాల నుంచి మేము గత కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు రాబోయే తరం ఎట్లుందంటే, ఆల్మోస్ట్ ఇక్కడ మన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ప్రతిపక్షంలో కూడా సెంట్రల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. రేపు రాబోయే తరం కూడా మన దేశానికి కాంగ్రెస్ ప్రభుత్వమే మేలు చేస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్కి మనకి ఆల్మోస్ట్ ఒక 100 ఏళ్ల చరిత్ర ఉంది. అప్పుడే పెద్ద మనుషులు కూడా అంటుండే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని చెప్పేసి. ఆ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే మాట కాంగ్రెసే. రాబోయే తరం కాంగ్రెస్లోనే న్యాయం జరుగుతుంది. కాంగ్రెస్ కార్యకర్తగా ఎవరు ఎక్కడ పనిచేసినా కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా గుర్తిస్తారు. గుర్తించి వాళ్లకు ఎటువంటి
న్యాయం చేయాలనేది సీనియర్లు అందరూ కూడా ఆలోచన చేస్తారు. ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారు మెయిన్గా రేవంత్ రెడ్డి గారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కష్టపడ్డ వాళ్ళందరికీ కూడా ఎటువంటి న్యాయం చేయాలి ఏందనేది ఆలోచనలో ఉన్నాడు. కాబట్టి మాకు కూడా గట్టి ధీమా ఉంది. మేమందరం కూడా పదవులకు ఆశించి కార్యకర్తలుగా మేము కాంగ్రెస్లో పనిచేయలేదు. రేపో మాపో మా కష్టానికి మేము పనిచేసినటువంటి సేవకు ప్రజలకి ఇవన్నీ ఆలోచన చేసి ఎటువంటి పదవులు ఇస్తే బాగుంటుంది, వీళ్ళకి ఏం చేస్తే బాగుంటుంది అనేది కాంగ్రెస్లో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేస్తూనే ఉన్నారు. ఎవరికి ఏది దక్కాలో అదే అనేది ఖచ్చితంగా దక్కుతుందని ఆలోచన చేసి అడగగానే ఒక ఇంటర్వ్యూ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అన్న. చూసారు కదా ఫ్రెండ్స్, మీ అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో ఈ ఇంటర్వ్యూ మీద సో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంకా మీరు ఏదైనా తెలుసుకోవాలనుకున్నా కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం.